భక్సింగ్ గారు ఒకసారి వాళ్ళ నాన్న భక్సింగ్ గారిని తీసుకొని ఈ కాటన్ మిల్ ఇంజనీర్ ఉన్నాడు, ఒకసారి ఆయన దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆయన ఇంగ్లాండ్ నుంచి వచ్చిన దూర, ఆయన చాలా హైట్ టాల్ ఉన్నాడు. ఆయనతో భక్సింగ్ గారు వాళ్ళ నాన్న భక్సింగ్ గారికి పరిచయం చేయించాడు. అప్పుడు పరిచయం చేయించాడు. మరి వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నా మనకు తెలియదు. అప్పటి నుంచి భక్సింగ్ గారికి ఆశ వచ్చిందంట, నేను కూడా ఇంగ్లాండ్కి వెళ్ళి ఇంగ్లాండ్లో చదువుకోవాలా అని భక్సింగ్ గారి మైండ్లో పడింది. భక్సింగ్ గారి మైండ్లో పడి వాళ్ళ అమ్మకి చెప్పాడు, అమ్మ నేను ఇంగ్లాండ్కి వెళ్తానంటే వాళ్ళ అమ్మ అనేదంట సరే సరే చూద్దామని. వాళ్ళ నాన్న అయితే ససేమిరా ఒప్పుకోలేదంట. భక్సింగ్ గారు వాళ్ళమ్మ మాత్రము సరే నువ్వు పోవు కానీ నువ్వు మతం మారకూడదు అని చెప్పిందంట. ఏమని? చేతిలో చెయ్యి వేయించుకుందంట. నువ్వు మతం మారను, నువ్వు క్రిస్టియన్ మతం పుచ్చుకోను. అప్పట్లో ఎక్కువ మంది క్రైస్తవ మతం తీసుకుంటారు పంజాబ్లో. నువ్వు క్రైస్తవ మతం తీసుకోను అని నువ్వు నాకు ప్రమాణం చేస్తే అప్పుడు నేను నిన్ను అక్కడికి పంపిస్తాను అంటే భక్సింగ్ వాళ్ళ మదర్ సపోర్ట్ బట్టి భక్సింగ్ గారు ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాడు. ప్రమాణం చేయించుకున్నాడు. అప్పటికే భక్సింగ్ గారికి పగిడి ఉంది. ఏమిటి పగిడి అంటారు దాన్ని. ఆ పగిడి ఉంది, గడ్డం ఉంది. అప్పుడు భక్సింగ్ గారు ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాడంట. ఇంగ్లాండ్కి వెళ్ళిపోయి ఇంగ్లాండ్లో డబుల్ ఇంజనీరింగ్ చేశాడన. ఏమిటి డబుల్ ఇంజనీరింగ్ అంటే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. వాళ్ళ పొలాలు చాలా 100 ఎకరాల పొలం ఉందంట. కాబట్టి ఇన్ని ఎకరాల పొలం పండించాలంటే వ్యవసాయంలో మెలకువలు తెలుసుకోవాలి ఫస్ట్. రెండవది కాటన్ మిల్స్ ఉన్నాయి. ఈ కాటన్ మిల్స్ మెయింటైన్ చేయాలంటే మెకానికల్ ఇంజనీరింగ్ తెలిసి ఉండాలి. అందుకని భక్సింగ్ గారు దాదాపుగా 8 సంవత్సరాలు ఇంగ్లాండ్లో ఉండిపోయారు.